కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు సీరియస్. నారాయణపేటలో జిల్లాలో పర్యటించిన మంత్రులు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కేంద్రంలో మంత్రులు వాకిడి శ్రీహరి, సీతక్క పర్యటించారు. ఉత్కూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ను వారు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అంతకుముందు కాట్స్వార్ టోల్ గేట్ నుంచి మక్తల్ వరకు పెద్ద ఎత్తున నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రులు పాల్గొన్నారు. 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముందు ఉదయం కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడి సతీశన్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులపై వీరు చర్చించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకాలపై స్టే ఎత్తివేతకు నిరాకరించింది. జీతాలు, పెన్షన్లు అందక అనేక మంది అవస్థలకు గురవుతున్నారని, డేంజర్ బెల్స్ మోగుతున్నాయని హైకోర్టు పేర్కొంది. 2014 నుంచి అమలవుతున్న ఈ పథకాల వల్ల ప్రజాధనం వృధా అవుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా పోరాడుతుందని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్లో మార్పులు చేస్తూ స్థానిక రైతులకు తీవ్ర అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామ రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతినగర్లో జోగురామన్ నివాసానికి చేరుకున్న గ్రామస్తులు ఆయన్ను కలిసి తమ సమస్యలు వివరించి న్యాయం చేయాలని కోరారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు అంబేద్కర్ కూడలిలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీనే కారకుడని మంత్రి తెలిపారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువతకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించారని మంత్రి పొన్నం తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97 రద్దుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. స్కీమ్ పేరుతో జీవో 97 రద్దు చేసి తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యార్థులు ఆరోపించారు. జీవో 97 రద్దుతో తమకు పలు కాంపిటేటివ్ పరీక్షలకు అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల నూకపల్లి అర్బన్ కాలనీలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాత్రి పల్లె పర్యటన చేపట్టారు. 4650 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టింది. అయితే వాటిలో సరైన మౌలిక వసతులు లేవంటూ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు అర్ధరాత్రి వరకు కాలనీలో తిరిగారు. విద్యుత్ సమస్య ఉందని, రోడ్లు సరిగా లేవని, తాగునీటి ఇబ్బంది ఉందని కాలనీ వాసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రమదానం, సమిష్టి భోజనం కార్యక్రమంలో డిఎంహెచ్ఓ తుకారం రాథోడ్ పాల్గొన్నారు. డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో కలిసి శ్రమదాన కార్యక్రమంలో హాస్పిటల్ పరిసరాల్లోని చెత్తా చెదరాన్ని ఏరివేశారు. హాస్పిటల్లో అపరిశుభ్రత నెలకొనడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పిహెచ్సి ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. తమ కట్టు, బొట్టు, వస్త్రదానపై రకరకాల కామెంట్స్ చేస్తున్న డాక్టర్ ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. డిఎంహెచ్ఓతో పాటు స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయ్యర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై పిహెచ్సి ముందు ధర్నాకు దిగారు ఆశా కార్యకర్తలు.